రైతులు పండించిన ప్రతి పంటను క్వింటాలుకు బోనస్ ఇవ్వాలి. ఏఈఓలు ఉన్నారు, ఏఓలు ఉన్నారు. సంబంధిత ఏఈఓల దగ్గరనే రికార్డు చేసుకొని రైతుకు కష్టపడకుండా ప్రతి రైతు దగ్గర కిసాన్ యాప్ సాధ్యం కాని పరిస్థితి. ఖచ్చితంగా ఏఈఓలకు అది డ్యూటీ అప్పగించి ఏఈఓలే ముందరగా ఏ విధంగా అయితే క్రాప్ రాసుకుంటారో ఆ విధంగా రాసుకోవాలని సార్ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన గౌరవ జోగు రామన్న గారి ఆదేశానుసారం సార్ కేసీఆర్ బీఆర్ఎస్ పక్షాన మేము రైతుల పక్షాన గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. రైతులకు న్యాయం చేయాలి సార్. కిసాన్ యాప్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర పెద్ద పనులు యార్డ్లో మరి సోయాబీన్లు వెళ్ళిన సందర్భంగా దాదాపు సోయాబీన్లు వెళ్ళి ఒక నెల రోజులు కూడా కాబడుతున్నది. మరి ఇయ్యలటి కూడా అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మొద్దు నిద్రపోతున్నాయని కూడా మేము సభాముఖంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ పాయల్ శంకర్ గారు గౌరవనీయులు, మరి అదేవిధంగా గౌరవనీయులు ఎంపీ గౌడం నాగేష్ గారు కానీ మరి ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే సోయాబీన్కు మద్దతు ధరతోని కొంటామని చెప్పి మరి పేపర్ ప్రకటనకే మాత్రమే నిమిత్తమైంది. కాబట్టి మరి ఇలా రైతుల పరిస్థితి అధోగరంగా పరిస్థితి ఉన్నది. ఎందుకొరకంటే మీదికి వెళ్ళి ఏమో వర్షం పడుతున్నది, కిందనేమో భూమి పచ్చిగా ఉంటున్నది. ప్రతి ఒక్కళ్ళ ఇంటి దగ్గర కూడా సోయాబీన్ కుప్పలు చేన్లలోనే ఉంటున్నాయి. దయచేసి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ముందడుగేసి మరి పండించినటువంటి పంటని మరి తొందరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా కొనాలని కూడా మేము బీఆర్ఎస్ పార్టీ జోగురామన్న గారు కూడా డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఎందుకు అని అంటే ఇవాళ హార్వెస్టర్కు మనం డబ్బులు ఇద్దామంటే కూడా ఇవాళ మధ్య దళాలు వచ్చి మద్దతు ధర కన్నా తక్కువ 4,000 రూపాయలతో ఇవాళ కొనడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతులు మోసపోతున్నారు. కాబట్టి రైతుల పక్షాన ఇవాళ కేసీఆర్ గారు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుండి రైతుకు ఏ ఇబ్బంది రాకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతుని అసలు నడి రోడ్డు మీద వదిలేసిండు. ఓని కొట్టిన కొడుకు అంటే నాకేం తెలుసు అన్నట్టు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకొని మరి ఎంత తొందరగా ఒకవేళ ఈ వారం 5 రోజులలో స్టార్ట్ చేయకుంటే మేము పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ ధర్నాకు దిగుతుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం. అలాగే ఇలా గౌరవ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కానీ గౌరవ ఎంపీ గోడం నాగేష్ గారు కానీ ఇలా ఆదిలాబాద్ జిల్లా అంటేనే వెనుకబడ్డ జిల్లా. యావత్ భారతదేశం అంతా కూడా యాప్తో పనిచేస్తుండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం కిసాన్ సెల్ పనిచేయదు. ఏ ఒక్క రైతు దగ్గర కానీ ఇలా సెల్ ఫోన్లు లేవు, బాగా తక్కువ. 90% రైతుల దగ్గర ఈ స్మార్ట్ ఫోన్లు లేవు. ఓన్లీ చిన్న ఫోన్లతోనే వాళ్ళు ఈ వ్యవహారం నడిపించుకుంటారు. ఈ వ్యవహారం కొట్రా కొడకానంటే ఇలా మనమే మోసపోతున్నాం. ఈ యాప్ కొట్రాలంటే ఈ 10 పైసలు కూడా ఆయన అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే రోజులున్నాయి. కాబట్టి ఇక్కడైనా గౌరవ ఎమ్మెల్యే గారు కానీ గౌరవ ఎంపీ గారు కానీ మీరు కేంద్రంతో మాట్లాడి ఈ కిసాన్ యాప్ని ఒకవేళ మీరు దించకుంటే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా మేము హెచ్చరించడం కూడా జరుగుతున్నది. అట్లనే ఎంత తొందరగా సోయాబీన్లు ఒకవేళ కొనకుంటే మేము జైనత్ మార్కెట్ ని కూడా ముట్టడించి ఇలా జోగురామన్న గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కలెక్టరేట్ ని కూడా ముట్టడించామని కూడా మేము హెచ్చరించడం జరుగుతున్నది. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జోగురామన్న గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జోగురామన్న గారి నాయకత్వం. జై జవాన్, జై జవాన్, జై జవాన్. అరే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం.